డౌట్ డాక్టర్ గారు ఏంటి అంటే ఇప్పుడు జనరల్‌గా 1, 2, 3, 4 స్టేజెస్ అట్లా ఉంటాయా హెచ్ఐవీలో కూడా? హెచ్ఐవి అంటే జనరల్గా ప్రజలకి ఏంటంటే హెచ్ఐవి అంటే ఇంకేం డెత్ అనేలాగా అనిపిస్తుంది ఉంటుంది ఫీలింగ్. హెచ్ఐవి అంటేనే ఎయిడ్స్ అనుకునేస్తారు. హెచ్ఐవి ఎయిడ్స్ ఈజ్ వెరీ డిఫరెంట్. ఇది హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్. మనకు అది వచ్చింది అని అంతే. అది ఎయిడ్స్ అని మనం ఒకేసారి చెప్పలేము. ఎయిడ్స్ అంటే అది లాస్ట్ స్టేజ్లో, అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే మరి సంక్రమించిన రోగ ప్రతిరోధక శక్తి తగ్గినప్పుడు చాలా రోగాలు వస్తాయి. ఆ కూటమిని మేము ఎయిడ్స్ అంటాం. రైట్. అంటే మనకి రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఉంటుంది, అప్పుడు వేరే వేరే డిసీజెస్ వస్తాయి, అప్పుడు మనం ఎయిడ్స్ స్టేజ్ అంటాం. అది 4th స్టేజ్ అంటాం. ఓకే సార్, అర్థమైంది. హెచ్ఐవి వచ్చిన వెంటనే ఎవరికి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. అవునా, బానే ఉంటారా వాళ్ళు? ఓన్లీ 5% మేడం, ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్, 5 to maximum 10% దే మే డెవలప్ ఫీవర్. సో కొంచెం ర్యాషెస్ రావచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు, ఇలాగ అవ్వచ్చు. అయితే మీకు తెలియదు అది. మనం ఏమనుకుంటాం, పేషెంట్ వచ్చి మాతో వచ్చి ఏం చెప్తాడు, నాకు ఇలాగ ర్యాష్ వస్తున్నాయి, ఫీవర్ వస్తుంది, లేకపోతే బాడీ ఏక్ అంటాడు అంతే. డాక్టర్ న్యాచురల్గా ఏమిస్తాడు, ఈ విల్ థింక్ ఎనీ వైరల్ డిసీజ్ ఏదైనా అనుకునేసి మేము డ్రగ్స్ ఇస్తాం. ఒక 5-7 daysలో పోయేస్తుంది అది. అప్పుడు వాడు బయట పోయిండేది వేరే ఎక్కడ ఏం చేసి వచ్చింది వాడు మాతో చెప్పడు ఫస్ట్కి. ఎవరికైనా ఏ డాక్టర్కైనా కొన్నిసార్లు నేను విన్నాను అట్లా వేరేగా కాకుండా ఇంజెక్షన్స్ తో అనుకోకుండా తెలియకుండా కూడా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తో వచ్చినాయి, అట్లా కూడా ఉంటాయంట కదా డాక్టర్ గారు? ఎందుకంటే ఇప్పుడు విండో పీరియడ్ అని చెప్తాం హెచ్ఐవి దానికి. మొదటిది విండో పీరియడ్ 1 year వరకు అప్ టు మాక్సిమం. ఆ తర్వాత ఏసిమ్టమాటిక్ స్టేజ్, విండో పీరియడ్ సిమ్టమాటిక్, దెన్ ఎయిడ్స్ స్టేజ్, 4th స్టేజ్. విండో పీరియడ్లో ఏంటంటే మీకు విండో పీరియడ్లో మీ బాడీలో వైరస్ ఉంటుంది, మీకు తెలియదు. ఓన్లీ వెన్ యూ టెస్ట్ ఇట్ ద వైరస్ మాత్రం పాజిటివ్ వస్తుంది. విండో పీరియడ్లో యాంటీబాడీ టెస్టులు నెగిటివ్గానే ఉంటాయి, వాళ్ళకి తెలియదు. కానీ డాక్టర్ మేము న్యాచురల్గా ఫస్ట్ మేమేం చేస్తాం, యాంటీబాడీ టెస్ట్లే చేస్తాం. అప్పుడు తెలిసే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓన్లీ వెన్ యూ డూ హెచ్ఐవి ఆర్ఎన్ఏ లేకపోతే డిఎన్ఏ PCR క్వాలిటేటివ్ చేసినప్పుడు తెలిసే ఛాన్సెస్ ఉంటుంది, లేకపోతే విండో పీరియడ్లో తెలియదు. ఇప్పుడు నార్మల్గా అల్లోపతిలో కూడా మెడిసిన్ ఫస్ట్ స్టేజ్ నుంచే యూస్ చేస్తారా, లేకపోతే అసలు ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్ ఏం యూస్ చేయరా? లేదు మేడం, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఈ డిసీజ్ వచ్చినప్పుడు ఎలా ఉన్నదంటే హెచ్ఐవి వచ్చిన వెంటనే మీరు ట్రీట్మెంట్ ఇచ్చేయాలి అని ఉందా? అంతకుముందు ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ప్రపోజల్ వాళ్ళది, ఇంటర్నేషనల్ ఎయిడ్స్ సొసైటీ వాళ్ళది ప్రపోజల్ ఏంటంటే ఫస్ట్ మీరు బిలో 200 పడే వరకు ఏమీ ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఏం చెప్పారు, లేదు హిట్ హార్డ్ హిట్ అర్లీ అని చెప్పారు. అంటే తెలిసిన వెంటనే ఇవ్వాలి అని చెప్పారు. ఇప్పుడు ఏం అంటే ఏ పేషెంట్ అయినా పాజిటివ్ వస్తే స్టార్ట్ చేయండి, మెడిసిన్ స్టార్ట్ చేసేయటం. యాక్చువల్గా ఇట్ ఈస్ లైక్ నేను అప్పుడు కూడా చెప్పేవాడిని. సరే మీ ప్రకారం చెప్పండి, అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి మెడిసిన్? మనకి ఎప్పుడు తెలుస్తుందో అప్పుడే చేయడం మంచిది మేడం. ఎందుకంటే మీ ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కసారి డ్యామేజ్ అయింది అనుకోండి, రోగ ప్రతిరోధక శక్తి మన CD4 సెల్స్ మీద నిర్భరమై ఉంటుంది. అది మీకు ఫుల్గా డ్యామేజ్ అయ్యాక మీరు తీసుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇమ్యూన్ అపాప్టోసిస్ అంటాం మేము. అంటే ఇమ్యూన్ సిస్టము ఏ డ్రగ్స్ ఇచ్చినా రెస్పాండ్ కాదు. ఈవెన్ మనం వైరస్ కంట్రోల్ చేసాము, అన్ని చేసినా కూడా కాదు. ఆ స్టేజ్కి డోంట్ అలో దెమ్ ద పేషెంట్ టు గో ఇన్ టు దట్ స్టేజ్ అని నేను చెప్తా. ఒకవేళ వాళ్ళకి తెలియకపోతే అప్పుడు మరి తెలియకపోతే సిమ్టమాటిక్ వచ్చే లోపలికి ఇవ్వచ్చు మేడం మనం. అంటే ఇప్పుడు సిమ్టమాటిక్ అంటే 200 ఆ టైంలో అప్పుడే స్టార్ట్ అయి ఉంటాయి. చిన్న చిన్న టీబీ వచ్చేది, లేకపోతే వెయిట్ లాస్, కంటిన్యూస్ గా లూజ్ మోషన్స్, అన్కంట్రోల్డ్ లూజ్ మోషన్స్, ఇలా ఉంటాయి సిమ్టమాటిక్ స్టేజ్ వచ్చే లోపల. అప్పుడు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, అప్పుడు కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఏ స్టేజ్ లో ఉన్నా మీ దగ్గర అయితే ట్రీట్మెంట్ ఉంది? మా దగ్గర మేము ఈవెన్ CD4 కౌంట్ ఈవెన్ 7 to 1 అని వచ్చిన వాళ్ళకి కూడా మేము ట్రీట్మెంట్ చేస్తాం. కోమా స్టేజ్ లో 500 ఉండాలా సార్ CD4? నార్మల్ మినిమం ఇస్ 500, అబోవ్ 500 ఉండొచ్చు. ఓకే 500 అబోవ్ ఎన్నన్నా ఉండదు, అప్ టు 1000-1200 అలా అంతా ఉంటాయి. CD4 అంటే ఏంటి డాక్టర్ గారు? CD4 అంటే ఇది ఒక రకమైన లింఫోసైట్, అది ఒక కేటగిరీ, అదొకటి.
అంటే ఈ CD4 సెల్ ఏం చేస్తుంది మనకి అంటే ఒక WBC సెల్, వైట్ బ్లడ్ సెల్స్ అన్నమాట. ఈ CD4 యాక్టివిటీ ఏంటంటే మన దేహాన్ని వేరే రోగాణువుల నుంచి ప్రొటెక్ట్ చేయడం. ఇట్ ఈస్ లైక్ మై ఆర్మీ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీని ప్రొటెక్ట్ చేసే ఆర్మీ ఉన్నట్టు. అది లెవెల్ మనకి పర్ క్యూబిక్ మిల్లీమీటర్ 500 తక్కువ అయిన అట్లంతా అప్పుడు మనకి ఏంటంటే మన బాడీని ప్రొటెక్ట్ చేయలేం. ఇట్లా మన భారతదేశానికి ఎంతో పెద్ద సరిహద్దు ఉంటుంది, బార్డర్. అక్కడ మీరు ఒక 5 మంది నుండి ప్రొటెక్ట్ చేయండి అంటే ఎలా అవుతుంది? ఇక్కడ ఏదో ఒక మూల ఉంటే ఇంకొక మూల నుంచి లోపల అలాగే అయిపోతుంది. ఇంకొకటి డాక్టర్ గారు, ఇప్పుడు వైఫ్ కి హస్బెండ్ కి ఉన్నా కూడా పిల్లలకి రాకుండా ట్రీట్మెంట్ ఉంది అంటే ముందే జాగ్రత్త పడితే ఆ బేబీకి అవ్వదు, పాపకు ఎవరైతే వాళ్ళు బేబీకి రాదు అని విన్నాను సార్. అది నిజమేనా? అది మీ దగ్గర కూడా అట్లా అవుతుందా, లేకపోతే ఓన్లీ అల్లోపతిలోనే అలా ఉందా ఛాన్స్? అలా కాదు మేడం, ఇది మెయిన్ గా ఆలోపతి ఆయుర్వేదిక్ అనే ప్రశ్న కాదు. అది మనం ఏంటంటే ఇప్పుడు మెయిన్ గా బేబీకి ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ ద మదర్ బ్లడ్ నుంచి వస్తుంది. అంటే షీ షుడ్ బి పాజిటివ్, ఫాదర్ పాజిటివ్. ఇప్పుడు మదర్ కి ఉన్నప్పుడు వాళ్ళ బ్లడ్ లో వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ లెవెల్స్ ఉన్నప్పుడు, అంటే ఆల్మోస్ట్ జీరో లెవెల్స్ అనుకోవాలి, బట్ అన్డిటెక్టబుల్ లెవెల్స్ ఉన్నప్పుడు వాళ్ళు పిల్లల్ని చేసుకునే దానికి మేము అలో చేయొచ్చు. అప్పుడు ART డ్రగ్స్ అవన్నీ ఇస్తారు. ఇచ్చేసి దే విల్ కీప్ దట్ వైరస్ అండర్ కంట్రోల్. ఎందుకంటే నార్మల్ గా వితౌట్ ట్రీట్మెంట్ ఉన్నా కూడా ఓన్లీ 30 to 37% బేబీస్ మాత్రం వస్తుంది. 65 to 70% ఆఫ్ పేషెంట్స్ రాదు, బేబీస్కి రాదు. ఈ 35% అనేది కూడా చాలా పెద్దది. 100 బేబీస్ అవుతే 35 మందికి ఉంటుంది, 65 మందికి ఉండదు అనుకుంటాం. అలా ఆ 35 మందికి ఉండేది కూడా ఇట్ ఈస్ డిసడ్వాంటేజే కదా. అంతే కదా. అంటే వాళ్ళకు కూడా రాకుండా చేయడానికి మేము ART మందులు ఇచ్చి, అంటే ఆ వైరస్ పెరగకోకుండా, ఎందుకంటే బ్లడ్లో కడుపులో ఉన్నప్పుడు కన్నా డ్యూరింగ్ ద డెలివరీ అయ్యేటప్పుడు పాలు ఇవ్వడం వలన అప్పుడు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీ కంటిన్యూ ద ట్రీట్మెంట్ అనమాట. అప్పుడు వీ కెన్ రెడ్యూస్ ద ఇట్ టు 0.1%, 1% వరకు తగ్గించవచ్చు. అంటే 99% ఆఫ్ ది బేబీస్ విల్ బి వితౌట్ ఎనీ HIV. వీ కెన్ రెడ్యూస్ ఇట్. కొంతమంది పిల్లల్ని కూడా చూశాను సార్ నేను, వాళ్ళు ఒక కమ్యూనిటీలో ఉన్నారు, చాలా మంది పిల్లలు, వాళ్ళందరికీ కూడా HIV పాజిటివ్స్. వాళ్ళందరినీ కూడా ట్రీట్ చేయొచ్చా మామూలుగా? ఎస్ మేడం, మనము HIV పేషెంట్ ట్రీట్మెంట్ చేయొచ్చు బేబీస్ని. ఇప్పుడు మా దగ్గర కూడా చాలా పిల్లలు ఉన్నారు. మాతో వచ్చినప్పుడు దేవర్ 6 years, 7 years అలాంటి వాళ్ళు ఇప్పుడు దే ఆర్ కంప్లీటెడ్ డిగ్రీస్ అండ్ దే ఆర్ డూయింగ్ ఇంజనీరింగ్ అండ్ ఇంజనీరింగ్ BE చేసి వాళ్ళకి ఆ పిల్లలకి ఏం కాదు, దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ అండ్ దే గాట్ ఈవెన్ మ్యారీడ్. ఎలా మరి వాళ్ళకి నెగిటివ్ కాదు కదా, వస్తుందా నెగిటివ్ కొద్ది రోజులకి? అలాగా నెగిటివ్ అంటే ఏంటి మేడం, బాడీకి మెమరీ పవర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎలా మెదడులో మెమరీ పవర్ ఉంటుంది, అట్లా మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా మెమరీ పవర్ ఉంటుంది. ఒక్కసారి HIV పాజిటివ్ అంటే యాంటీబాడీస్ పాజిటివ్ అయ్యాక అవి మనకి బాడీ కీప్స్ ఆన్ ప్రొడ్యూసింగ్ దట్ యాంటీబాడీస్ అప్పుడప్పుడు. అంటే మన బాడీలో యాంటీబాడీ లెవెల్స్ తక్కువ అయినప్పుడు అది మరి ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ ద ప్రొటెక్టింగ్ అవర్ బాడీ అనమాట, ఈ వైరస్ రావచ్చు అనేసి. అలా చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ఉంటుంది. మనకి ఏంటంటే మెయిన్గా వైరస్ 0 లెవెల్స్లో పెట్టుకుంటే నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్, మనందరిలాగే ఉండొచ్చు, నార్మల్గా ఉండొచ్చు. మెయిన్గా ఎప్పుడు మేడం HIV అనే వచ్చేది ఎలాగా, సెక్షువల్ కాంటాక్ట్ వలన, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఇంజెక్షన్స్. ఇలా కొన్నిసార్లు డాక్టర్స్ కూడా వచ్చిందని విన్న సందర్భాలు ఉన్నాయి సార్ నేను. ఎందుకంటే ట్రీట్మెంట్ అప్పుడు పేషెంట్లు చెప్పకపోవటం వల్ల, కొన్నిసార్లు చెప్పినా కూడా బై మిస్టేక్ వీళ్ళు సరైన కేర్ తీసుకోకపోవటం వల్ల డాక్టర్స్ కూడా సర్జరీ టైంలోనో పేషెంట్కి చేసేటప్పుడు, లేకపోతే వాళ్ళకి ఇంజెక్షన్ అట్లాంటి టైంలో వచ్చినాయి అని విన్నాను నేను. దట్ ఈస్ బికాజ్ మేడం ఎలాగొస్తుందంటే, ఇప్పుడు చేతికి ఇంజురీ అవుతుంది ఆపరేషన్ చేసేటప్పుడు, లేకపోతే సాలిడ్ నీడిల్స్తో రాదు, హాలో నీడిల్స్తో పేషెంట్ గుచ్చిన దాంట్లో మనకి గుచ్చుకున్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. 100% అని చెప్తారు, ఛాన్సెస్ ఆర్ దేర్. వెరస్
ఆపరేషన్ చేసేటప్పుడు కట్ బ్లడ్ కట్ వచ్చి ఈ అవుతుంది, కట్లో ఈ తగలాలి. కట్టుకు తగులుతుంది అనమాట. డాక్టర్ తగిలితే అప్పుడు రావచ్చు. అప్పుడు వస్తుంది. బాడీ న్యాచురల్ గా ఇది ఎట్లా వస్తుంది మేడం హెచ్ఐవి అనేది? ఒకటి డైరెక్ట్ గా వైరస్ హ్యాస్ టు ఎంటర్ యువర్ బాడీ బ్లడ్ స్ట్రీమ్. అదే మీ బాడీ లోపలికి ఎంటర్ అవ్వాలి. మన చేయి మీద రక్తం పడింది అనుకోండి, ల్యాబ్ లో పని చేసే వాళ్ళకి కూడా, మేము కూడా ఎన్నో సార్లు చేసేటప్పుడు బై మిస్టేక్ బ్లడ్ మా మీద కూడా పడదు. మేము వి విల్ నాట్ ఫియర్ ఇట్, ఎందుకంటే వీ నో దట్ ఇట్ విల్ నాట్ సర్వైవ్ సర్ఫేస్. చేతి మీద జస్ట్ వాష్ చేసుకుంటే అయిపోయింది అంతే. కట్టుంటే మాత్రం అది లోపలికి వెళ్తుంది. సో న్యాచురల్ గా ఇంట్లో ఉన్నాము, ఇంట్లో అయ్యో మా దగ్గర ఉంటారు, కలిసి తిన్నారు, కూర్చున్నారు, పండుకుంటే మనతో ప్రాపకండా చేసేవాళ్ళు. అదే నేను చెప్పాను చూడండి, పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని అప్పట్లో ఫుల్ హోర్డింగ్స్. అసలు అది ఆ యాడ్ ఏంటో కూడా అర్థం కాలేదు అప్పుడు చాలా కాలం పాటు, తర్వాత అర్థమైంది. అదంతా ఫాల్స్ బిలీఫ్స్, మనకి తప్పు అవగాహన. అలా మరి గాలితో గాని దోమలు నల్లు వీటితో కొరికితే వస్తుంది, అలాగంతా రాదు కదా. ఎందుకంటే ఆ వైరస్ హ్యాస్ టు సర్వైవ్ అంటే దానికి మనకి CD4 సెల్స్ కావాలి మన దేహం. ఆ CD4 సెల్స్ అక్కడ ఉండవు, వాటిల్లో ఉండవు, వాటిలో బగ్స్ లో. మరి అది రక్తం వాటి నోట్లో పోతుంది కాబట్టి అక్కడ జీర్ణం అయిపోతుంది దానికి. ఈవెన్ మనం మనిషిలో కూడా బేబీకి పాలు తాగితే వస్తుంది అని చెప్తున్నాం, చాలా బేబీస్ కి రావు. అవునా? చాలా తక్కువ మంది బేబీస్ కి వస్తుంది అది పర్సెంటేజ్. ఎలా వస్తుంది అంటే క్వాంటిటీ ఆఫ్ వైరస్ ఇన్ ద మదర్స్ మిల్క్ ఈజ్ మోర్, ఎక్కువ ఉంటుంది. ప్లస్ దాంతోపాటు బేబీ నోట్లో పుళ్ళు ఉండొచ్చు, అప్పుడు ఇట్ విల్ కమ్ ఇన్ టు కాంటాక్ట్. లేకపోతే బేబీ నోట్లో పుళ్ళు లేవు, ఏం లేవు, మదర్ మిల్క్ లో చాలా తక్కువ ఉన్నాయి అంటే వైరల్ లోడ్ తక్కువ ఉంది బ్లడ్ లో అంటే రాదు. బట్ ప్రిఫరబుల్ వాట్ వి సే, జాగ్రత్తగా ఉండడం బెస్ట్. డోంట్ గివ్ మదర్స్ మిల్క్ అంటాం, కానీ ఇండియాలో వేరేలా చెప్తారు. అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో బేబీస్ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతే వేరే డిసీజ్ చచ్చిపోతారు, అందుకని పాలు ఇవ్వండి. ఐ విల్ సే ఇట్ ఈస్ రాంగ్ టు సే దట్. సే వై యు ఆర్ ఎక్స్పోజింగ్ దట్ బేబీ, యూ గివ్ ద నార్మల్ అవుట్ సైడ్ మిల్క్ ఇచ్చి చేయడం వల్ల చాలా మంచిది. అది ఇవ్వకోకుండా మదర్స్ మిల్క్ ఇవ్వకోకుండా ఇవ్వడం బెటర్. అంటే ప్రాబ్లం ఉన్నప్పుడు అదే మామూలుగా అయితే అది బెటర్ ఇవ్వటమే. నార్మల్ గా మదర్స్ మిల్క్ శ్రేష్టం కదా, శ్రేష్టం. అది లేకుండా బతకలేదు ఏ జీవి కూడా. మదర్స్ మిల్క్ ఈస్ ద బెస్ట్. బట్ దీస్ పేషెంట్స్ ఇలాంటి కేసెస్ ఇవి కొంచెం సంథింగ్ డిఫరెంట్ కేసెస్ కాబట్టి వాటికి సర్వైవల్ ఛాన్సెస్ విల్ బి బెటర్ వితౌట్ ద మదర్స్ మిల్క్ అని నేను చెప్తా. మా పేషెంట్స్ మేము ఎవరికి చెప్పాము, మేము యూ గివ్ అవుట్ సైడ్ మిల్క్ ఓన్లీ, యూ టేక్ కేర్ ఎవ్రీథింగ్, అన్నీ చేయండి, కానీ మీ పాలు మాత్రం ఇవ్వద్దని చెప్తాము అంతే వాళ్ళకి. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి లేదా హైదరాబాద్ నుంచి లేదంటే ఏపీ నుంచి ఇట్లా తెలంగాణ నుంచి మీ దగ్గర రావాలంటే ఎంత టైం పడుతుంది ఎవరైనా? ఇప్పుడు ట్రైన్స్ ఉన్నాయి మేడం ఇక్కడ నుంచి. మాకు యాక్చువల్గా చెప్పాలంటే I get patients from కర్ణాటక, మహారాష్ట్ర, అంత దూరం నుంచి కూడా, గోవా. అట్లయితే మందే దగ్గర అవుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా చాలా పేషెంట్స్ వస్తారు. ఈవెన్ విశాఖపట్నం, కాకినాడ, హైదరాబాద్. ఆల్ డేస్ అవైలబుల్ సార్ మీరు? ఆల్ డేస్ మేడం, ఎక్సెప్ట్ సండేస్ తప్ప. సండేస్ ఒక్క రోజు గ్యాప్ అంతే. మరి ఫ్యామిలీకి ఇవ్వకపోతే మళ్ళీ మీ మేడం మిమ్మల్ని అక్కడ పేషెంట్ ఇన్ పేషెంట్ కూడా ఆప్షన్ ఉందా సార్ మీ దగ్గర? మేడం, మేము అదే చెప్తాం కదా మేడం. మేము యూజువల్గా ఐ విల్ నెవర్ అడ్మిట్ ద పేషెంట్స్ అన్లెస్, ఎందుకంటే అది ఒక ఫ్యామిలీ వాళ్ళకి ఒక ఇది అవుతుంది మేడం, భయం అవుతుంది. భయం అయ్యేసి ఇది చేస్తారు. ఐ విల్ టెల్ దెమ్ యూ కేర్ ఫర్ ద పేషెంట్ ఉన్నారు అంటే మీకేం కాదు. ఇక్కడ ఉంటే, మీతో ఉంటే, వాళ్ళతో కూర్చొని మాట్లాడితే, వాళ్ళతో ప్లేట్లో తింటే కూడా మీకేం రాదు, ఏం ప్రాబ్లం కాదు. మనకి ఏంటంటే తప్పు అవగాహన ఉండే వల్ల భయపడి వాళ్ళ పేషెంట్ సపరేట్ చేయడం వల్ల వాళ్ళు సైకలాజికల్గా ఇబ్బంది పడి చనిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు మేడం. సమాజంలో కూడా వాళ్ళని వేరేలా చూస్తారు అని వాళ్ళు సైకలాజికల్ డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళు నార్మల్గా ఎవరో ఒక సోషల్ స్టిగ్మా ఎవరో చూసి అలా వెళ్తా ఉంటే, ఓ వాడికి నాకు తెలిసేమో, వాడికి నాకు హెచ్ఐవి ఉంది అని, అలాగని చూసి నన్ను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో ఎమర్జెన్సీ ఉన్న కేసెస్ మీరు అడ్మిట్ చేసుకుంటారా? 100% మేడం. ఐఎమ్ టెలింగ్ యూ దట్ నార్మల్గా అందరి పేషెంట్ ఇంట్లో ట్రీట్మెంట్ చేసే వాళ్ళని అందరూ చేస్తాం. ఇంట్లో ట్రీట్మెంట్ చేయని పేషెంట్ చాలా మంది ఉంటారు. ఎక్స్టెన్సివ్ టీబీ ఉంటుంది,
అది బ్రెయిన్ ఇదై ఉంటుంది. ఈవెన్ పారాలిసిస్ వస్తాయి. టీబీ వలన కూడా పారాలిసిస్ రావచ్చు ఆ పేషెంట్స్కి. న్యూమోసిస్టిస్ కార్ని న్యూమోనియా, ఇట్ ఈస్ వెరీ డెడ్లీ డిసీజ్. ఆ తర్వాత ప్యాంక్రియాటైటిస్. అవును, ఇందా చెప్పారు కదా. ఇప్పుడు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నాను అనుకోండి డాక్టర్ గారు, అప్ టు వాళ్ళ లైఫ్ స్పాన్ ఎంత ఉందో అంతవరకు కూడా వాళ్ళు సర్వైవ్ అవుతారా నార్మల్ గానే? ఇప్పుడు మా దగ్గర మోర్ దెన్ 20-25 years ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి అంతకు ముందు ఎప్పుడు వచ్చింది మనం చెప్పలేము. మేబీ 5 years 10 years బిఫోర్ మా దగ్గర వచ్చినప్పుడు వచ్చిండొచ్చు వాళ్ళకి. అంటే మనం టెస్ట్ చేసేవరకు తెలియదు కాబట్టి అప్పుడు మాకు వాళ్ళకి తెలిసినాక మేమేమి అడ్వర్టైజ్మెంట్ ఎక్కడ ఇవ్వలేదు, త్రూ వర్డ్ ఆఫ్ మౌత్. ఇప్పుడు అదే నాకు కూడా అలా ఎవరో చెప్తేనే కదా మీకు. అవును మేడం, అక్కడి నుంచి వస్తారు కాబట్టి ఇప్పుడు వరకు అదే చెప్తున్నాం మేడం. ఇప్పుడు మేము అనలైజ్ చేసాం పేషెంట్, చాలా మంది పేషెంట్. వై ఐఎమ్ ఇన్సిస్టింగ్ ఆన్ ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ మేడం. మంచిది ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్. ఎందుకంటే మా హెచ్ఐవి డ్రగ్స్ ఏమున్నాయి ఆలోపతిలో, మంచి డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు వస్తూ ఒక స్టేజ్లో అది రెసిస్టెన్స్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఆయుర్వేదంలో ఆ ప్రాబ్లం ఉండదా సార్? ఉండదు. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఇలా థర్డ్ లైన్కి పోయామనుకోండి మనకి ఇంకా కాస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది ట్రీట్మెంట్. మరి అన్ని డ్రగ్స్ గవర్నమెంట్లో ఉండవు. అవును, వాళ్ళు ఫ్రీగా ఏదో ఒక డ్రగ్ 2-3 డ్రగ్స్ మాత్రమే కాంబినేషన్లో పెట్టుకొని వాటినే ఇస్తుంటారు. మరి ఇట్ ఈస్ వర్క్ లోడ్ ఈజ్ వెరీ హెవీ ఆన్ గవర్నమెంట్. బికాస్ ఆఫ్ దట్ వాళ్ళు ఏంటంటే అంత కేర్ చేయలేకపోతుంటారు. అక్కడ ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నా సరిగా మానిటరింగ్ అవ్వకపోవడం వలన కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. లేకపోతే డిసీజ్ వేరే డిసీజ్ వచ్చినప్పుడు మా దగ్గరకు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తాం. అండ్ పూర్ పీపుల్ వి టెల్ దెమ్ యూ గో అండ్ టేక్ దేర్ ఓన్లీ, బట్ మానిటరింగ్ గవర్నమెంట్ తీసుకోండి, మీకు డబ్బులు తగ్గుతాయి. మేము మా ఆయుర్వేదిక్ మెడిసిన్తో పాటు వాళ్ళని మానిటర్ చేస్తాం. మానిటర్ చేసి వాళ్ళకి బాగా ఉంటారు. ఒక వైరల్ లోడ్ పూర్తిగా 0 అయినప్పుడు వి ట్రై టు టాప్ ఏఆర్టీ డ్రగ్స్. ఇప్పుడు వాళ్ళకి అన్ని టెస్టులు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా మీ దగ్గర ఉంటుందా డాక్టర్ గారు? ఎందుకంటే ఆయుర్వేదం కదా, అందుకని నాకు డౌట్ వచ్చింది. ఎస్ మేడం, ఇది హెచ్ఐవి ఇది వచ్చినప్పుడు నేను ఈ మెడిసిన్ యూజ్ చేయాలి అనుకున్నాను మేడం. అప్పుడు యాజ్ ఎ సైంటిఫిక్ డాక్టర్ మేము, సో వీ నీడ్ వైరల్ టెస్టింగ్, CD4 కౌంట్స్ ఇవన్నీ చేయాలి. 2002 I was the first person to start real time PCR for HIV patients in South India. అవునా? ఫ్లో సైటోమెట్రీ ఫర్ CD4. ఓకే. అంటే ఇండివిజువల్ డాక్టర్ హ్యావింగ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. ఐ ఇంపోర్టెడ్ ఫ్రమ్ జర్మనీ, USA అక్కడ నుంచి ఎక్విప్మెంట్, ఫుల్లీ ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ మా మెడిసిన్ని జపాన్లో కూడా అనలైజ్ చేశారు. సూపర్. చేసి దర్ నో టాక్సిక్ ప్రోడక్ట్స్ నథింగ్ అని. మరి ఈవెన్ వైరల్ లోడ్ హ్యాస్ బీన్ టెస్టెడ్ దేర్ ఇన్ ఇది అక్కడ జపాన్లో వాళ్ళ ల్యాబ్స్లో చేశారు. అండ్ మేము అప్పుడు ఓన్లీ 25 పేషెంట్స్ మాత్రం టెస్ట్కి బ్లడ్ పంపించామన్నమాట. అప్పుడు ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది పేషెంట్స్ వైరల్ లోడ్ వాజ్ అన్డిటెక్టబుల్ అట్ దట్ టైమ్. అతను మేము రెగ్యులర్గా మేమే చేసాం. ఇప్పటివరకు ఎంత మందికి ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటారు డాక్టర్ గారు? మేడం అరౌండ్ అప్ టు 6,000 వరకు పేషెంట్స్ మేము ట్రీట్మెంట్ చేస్తాం. అందరు హ్యాపీ అంటే న్యాచురల్ గా డెత్స్ అని ఉండే ఉంటాయి. అవుట్ సైడ్ దానికి మా దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మా దాంట్లో డెత్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అవుట్ సైడ్ లో 20-30% వరకు డెత్ రేట్స్ ఉంటాయి. మా దగ్గర ఓన్లీ 3% డెత్ రేట్స్, చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు న్యాచురల్ గా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్స్ కి మేము ఇస్తాము 5 months 6 months వాళ్ళు CD4 కౌంట్ బాగా వచ్చేస్తుంది, సెట్ అయిపోతుంది, వైరల్ లోడ్ అన్డిటెక్టబుల్ లెవెల్స్కి వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఏం చెప్తాం మేము, ఇప్పుడు మీకు అంతా బాగుంది, మీరు రెగ్యులర్గా తీసుకోవాలి, కావలిస్తే మీరు పోయి ART డగ్గులు తీసుకోండి రెగ్యులర్గా, కానీ మానిటరింగ్ ఇక్కడ రండి అని చెప్పింటాం. వాళ్ళు ఏమంటారు, మేము బాగున్నాను చెప్పేసాము అనేసి అక్కడకు రారు. అట్లా 10 years 15 years అయ్యాక వస్తారు మళ్ళీ. అప్పుడు వచ్చేసి ఏం చేశారంటే వేరే చెప్పారు కదా డాక్టర్, నేనేం చెప్పాను ఆయన నీకు ఇలాగే చెప్పాను కదా, మానిటరింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ప్లస్
మీకు డ్రగ్ కావాలంటే మీరు అక్కడ తీసుకోవచ్చు, లేకపోతే ప్రైవేట్లో అయినా తీసుకోండి. ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయారు అనుకోండి సార్, మీరు ఇందాక చెప్పినట్టు CD4 కౌంట్ నార్మల్ ఉండి వైరల్ లోడ్ తక్కువ ఉండి అంత మంచిగా ఉందనుకోండి, వాళ్ళు అయినా కూడా మెడిసిన్ యూజ్ చేయాల్సిందేనా? ఎస్ మేడం, ఇట్ ఈస్ ఏంటంటే ఈ వైరస్ బాడీలో టోటల్గా మన ఆలోపతిలో క్లియర్ చేయలేం. ఇట్ విల్ బి రెస్టింగ్ సెల్స్ అని ఉంటాయి బాడీలో, వైట్ అంటే inactive అయితే ఇన్యాక్టివ్ సెల్స్ ఉంటాయి అనమాట. ఇవి పోయి ఇన్ఫెక్ట్ చేసి ఉంటాయి ఆ సెల్స్ ని, దాంట్లోనే ఉంటాయి అనమాట. ఆ తర్వాత బయట సర్క్యులేటింగ్ బ్లడ్ లో క్లియర్ చేసి ఉంటాం మనం. ఈ ఇన్యాక్టివ్ సెల్స్ లో లోపల ఉంటుంది అది. అది కొన్ని రోజులు అయ్యాక అది యాక్టివ్ అవుతుంది, మన బాడీ సెల్ యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అయినప్పుడు దాంతో పాటు ఈ వైరస్ కూడా రెప్లికేట్ అయిపోతుంది, మరి అర్థమైంది, అలాగుంటుంది, మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్. మరి అందుకని ఏంటంటే వి కీప్ కంటిన్యూ మానిటర్ చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. మానిటరింగ్ ప్లస్ డ్రగ్స్. ఒకసారి వచ్చి మెడిసిన్ తీసుకుని అంతా సెట్ అయిపోయి వెళ్ళిపోతే మళ్ళీ పదే వస్తూ ఉండాలంటే వాళ్ళకి లాంగ్ డిస్టెన్స్ కదా సార్, అందుకోసం అడిగినా. మేడం ఇప్పుడు డయాబెటీస్, ఇది హైపర్ టెన్షన్కి ఎలా మెడిసిన్ తీసుకుంటారో అలా దీన్ని కూడా తీసుకోవాలనేది మా కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ప్రతిసారి రావాల్సిందేనా? 1 month ఒకసారి రావాలి? లేదు మేడం, ఇయర్లీ వన్స్ కానీ 6 months వన్స్ టెస్ట్ ఉంటుంది. మా మెడిసిన్స్ మాత్రం రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది, ఇంజెక్షన్స్ ఇలా అంటారు. ఇంజెక్టబుల్స్ గురించి ఇప్పుడు మీరు వింటుంటారు, హెచ్ఐవికి ఇంజెక్షన్స్ ఉంటాయి, 6 months సార్. హెచ్ఐవికి ఒక ఇంజెక్షన్ వచ్చేసింది, ఇంకా అది తీసుకుంటే లైఫ్ లో మళ్ళీ ఒకటేసారి అని చెప్పి విన్నాను, నిజమేనా? తప్పు మేడం, అలా కాదు. అది 6 months వన్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి, లేకపోతే 3 months వన్స్. ఒకసారి తీసుకుంటే మళ్ళీ 3 months కి 6 months కి తీసుకుంటూనే ఉండాలి, తీసుకోవాలి. అది ఎలాగంటే ఆ మెడిసిన్ అలోన్ ఇట్ విల్ నాట్ వర్క్, దే హ్యావ్ టు టేక్. మరి వాళ్ళు బేసిక్ డ్రగ్స్ తీసుకోవాల్సిందే దాంతో పాటు. ఇట్ ఈస్ ఓన్లీ 1 డ్రగ్, ఎక్స్ట్రా డ్రగ్ టు ద పేషెంట్. బేసిక్ డ్రగ్ ఉండాలి. మీరు స్టార్టింగే దాంతో ఒకటి చేయలేము. అది మెయిన్గా దాని ఉపయోగం ఏంటంటే నంబర్ ఆఫ్ డ్రగ్స్ తక్కువ చేయొచ్చు, అంతే. మరి ఇంకోటి ఏంటంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్కి బెటర్ అని, అంటే మనం ఎక్స్పోజ్ కాకముందు తీసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది హ్యాబిచువల్ అవుట్ సైడ్ పోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది యూజ్ అవుతుంది అంతే. వచ్చిన వాళ్ళకి అంత వచ్చిన వాళ్ళకి ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ డ్రగ్. బట్ వాట్ ఐ సే ఈజ్ కాస్ట్ ఆఫ్ థెరపీ తీసుకున్నప్పుడు అది ఎక్కువ అవుతుందా సార్? కాస్ట్ ఎక్కువ అవుతుంది మేడం. మన ఇండియాలోనే మనకి మినిమం 30,000 to 60,000 రూపీస్ పర్ డోస్ అవుతుంది. అది కూడా ఇంకా అఫీషియల్ గా రిలీజ్ అవుతుంది, అఫీషియల్ గా ఎవరో తెప్పించి చేసుకుంటారు. అబ్రాడ్ లో ఇట్ ఈస్ మోర్ దాన్ 2 lakhs, మోర్ దాన్ 1 lakh పైన ఉంటుంది. 2 lakhs 3 lakhs every 6 months. అలా కంపేర్ చేస్తే ఇట్ ఈస్ చాలా కాస్ట్ అయిపోతుంది. అందులోనూ అన్ని కంట్రోల్ గా ఉంటాయి కదా ఇక్కడ అయితే. అదే అవగాహన లేకుండా ఉండేదానిలో అందరూ ఇంజెక్షన్స్ వచ్చింది ఇస్తారా డాక్టర్ అని అడుగుతారనమాట. చెప్తా ఓకే తీసుకునే కాబట్టి తీసుకోండి, దిస్ ఈస్ ద అడ్వాంటేజ్, దిస్ ఆర్ ద డిసడ్వాంటేజ్, ఎలాగుంటాయని చెప్తామన్నమాట. ఇకపోతే వ్యాక్సిన్స్ వస్తాయి. అది అన్నారు కానీ ఏం రాలే కదా డాక్టర్ గారు. ఇప్పుడు ఏదైనా ఒక వైరస్ కి మనం వ్యాక్సిన్ తయారు చేయాలి అంటే దట్ వ్యాక్సిన్ హ్యాస్ టు మన బాడీలో ఇచ్చినప్పుడు అది యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది అగైన్స్ దట్ డిసీజ్. ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, ఆ వైరస్ లోపల పోతే చంపేస్తాయి అన్నమాట. అలాగా మనకి అది వ్యాక్సిన్ హెల్ప్. ఇప్పుడు అలా చేయాలంటే ఈ హెచ్ఐవి వైరస్ ఎలా అంటే మన బాడీలో ఒకసారి లోపలికి వెళ్ళింది అనుకోండి, ఇట్ విల్ కీప్ ఆన్ చేంజింగ్ ఇట్స్ యాంటీబాడీస్, మ్యూటేషన్స్ అంటాం మేము. మ్యూటేట్ అవుతుంది అది, దాని బాడీ స్ట్రక్చర్ ని యాంటీజెనిసిటీని చేంజ్ చేస్తూ పోతుంది అనమాట. సో ఐడియల్ క్యాండిడేట్ ఫర్ వ్యాక్సిన్ తయారవ్వాలంటే ఆ రోగాణు ఎలా ఉండాలి, వైరాణు ఎలా ఉండాలి అంటే it should not mutate very fast and it should not have long incubation period ఉండకూడదు. మీ బాడీలో ఎంటర్ అయిన వెంటనే మీకు డిసీజ్ వచ్చింది అనుకో ఇమ్మీడియట్ గా తెలుస్తుంది, అలాంటి వైరస్ ఉండాలి. ఇది అలా కాదు,
మీకు 1 year వరకు విండో పీరియడ్ ఉంది, అంతవరకు మీకు తెలియదు. అంటే ఆ 1 yearలో మీరు ఎంతమందికి స్ప్రెడ్ చేయొచ్చు. ఓహో, ఇలాంటివన్నీ కండిషన్స్ ఉంటాయి దానికి. ఓకే. ఆ కేటగిరీలో ఈ హెచ్ఐవి వైరస్ రాదు. మరి రెస్టింగ్ సెల్స్ ఉండకూడదు అంటాం మేము. దీంట్లో మెయిన్గా అదే రెస్టింగ్ సెల్స్ ప్రాబ్లమ్ వచ్చేస్తాయి. ఇది పోయేసి లోపల కూర్చునేస్తుంది ప్రొడ్యూస్ చేయకోకుండా. ఇలాంటివన్నీ దీస్ ఆర్ ఆల్ డ్రాబ్యాక్స్ విత్ దట్. ఓకే. అందుకని రాదు ఇది వ్యాక్సిన్. ఇట్ ఈస్ మనం లాజికల్గా సైంటిఫిక్గా థింక్ చేస్తే కూడా దీస్ ఆర్ ద సెట్ ప్యాటర్న్ రూల్స్. ఆ రూల్స్ కి ఇది అబౌవ్ ఉంది. ప్రాక్టికల్ గా ఆలోచించినప్పుడు చాలా రాదు అనమాట. డాక్టర్ గారు, ఒక డౌట్. మీరు తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, మీరేమో చదువుకున్నది కూడా కర్ణాటకే, ట్రీట్మెంట్ కర్ణాటకే, ఉండేది కర్ణాటకే, బట్ ఎంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు, ఎట్లా? యాక్చువల్లీ మాది గుంతకల్ మేడం, ఓ, కర్నూలు దగ్గర గుంతకల్, అనంతపూర్ డిస్టిక్ గుంతకల్. ఇది అక్కడ ఉంటాము. మా ఫాదర్స్ బళ్ళారి డిస్టిక్ హోస్పేటకి మైగ్రేట్ అయ్యారు అనమాట 80 years బ్యాక్. సో అక్కడ మేము చదువుకున్నది కూడా ఒక తెలుగు చదువుకున్నాం. ఆ తర్వాత అక్కడే ఇదే కాబట్టి తెలుగుకు మా ఇంట్లో న్యాచురల్గా తెలుగు, కన్నడ. మీకు రాయటం వస్తుందా? మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు మేడం. అప్ టు PUC ఓకే, ఓకే. మై ఫస్ట్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు. అయితే తెలుగు పేషెంట్లకు కూడా ఈజీ కదా, అందుకే అడిగా. మేడం, మేము కౌన్సిలింగ్ అవన్నీ చేస్తాము. మేము యూట్యూబ్లో కూడా ఇండియన్ లాంగ్వేజ్ 10 languagesలో కౌన్సిలింగ్ పెట్టాము. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం అన్నిట్లో. ఇవన్నీ మీకు వస్తాయి డాక్టర్ గారు లాంగ్వేజెస్? అంటే నాకు తెలుగు, కన్నడ, తమిళ్ ఫ్లూయెంట్గా మాట్లాడు. ఆ తర్వాత మిగిలిన మరాఠీ, హిందీ అవి కూడా మాట్లాడతాను. అవునా? మరాఠీ కూడా? మరాఠీ. అమ్మో, ఏంటి సార్ ఎన్ని లాంగ్వేజ్లు వచ్చా? లాంగ్వేజ్ అన్నీ ఉన్నాయి. మేము IVRS సిస్టమ్ కూడా చేసాము. ఐ ప్రజెంటెడ్ దిస్, మా స్టడీ గురించి మేము ప్రజెంట్ చేసాము కూడా సెంట్రల్ మినిస్ట్రీలో 2003-4లో ఐ థింక్. ఆ టైంలో అప్పుడు ఆస్కర్ ఫెర్నాండిస్ వాజ్ ద లేబర్ మినిస్టర్. అన్బుమణి రామదాస్ టెలికాం దీంట్లో ఉండేవారు. ఆ తర్వాత లక్ష్మి అనేసి ఆంధ్ర నుంచి పనబాక లక్ష్మి గారు స్టేట్ హెల్త్ మినిస్టర్గా ఉండేవారు. వాళ్ళంతా ఉండే ఒక కాన్ఫరెన్స్లో HIV దీంట్లో నేను మా మెడిసిన్ గురించి ప్రజెంట్ చేశాను. బెస్ట్ మెడిసిన్ మీరు యూజ్ చేస్తే HIV ART డ్రగ్స్ తక్కువ రేటు బేసిక్ డ్రగ్స్తోనే ఈ మెడిసిన్ మిక్స్ చేసేదాని వల్ల బాగా ఇంప్రూవ్ అవుతారు పేషెంట్స్. ఆ తర్వాత ఫ్యూచర్లో మనం ART డ్రగ్స్ స్టాప్ చేయొచ్చు అని కూడా చెప్పాను. అప్పుడు అందరూ చెప్తారండి మీరు అట్లా ఇట్లా అని. అంటే ఐ హావ్ టోల్డ్ దెమ్ విత్ ఎవిడెన్స్. అన్ని వైరల్ లోడ్ ఇవన్నీ పెట్టుకొని నేను చెప్పాను, కానీ అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే, ఓకే. సరే, ఇప్పుడు మీకు ఓకే అయితే మీ నెంబరు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని నేను డిస్ప్లే చేస్తాము. ఎందుకంటే ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, అందుకోసం. మీకు ఓకేనా? మీరు ఆ నెంబర్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి, మాకు డిస్ప్లే చేస్తాం. మేము ఇప్పుడు లాస్ట్ 5 to 6 years ఇంటరప్షన్ చేస్తున్నాం ART మెడిసిన్స్ని. ఏ పేషెంట్స్కి HIV వైరస్ అన్డిటెక్టబుల్ లెవెల్స్లో కంటిన్యూస్గా ఒక 2 years అన్డిటెక్టబుల్గా ఉండాలి. మరి CD4 కౌంట్ అబోవ్ 500 అలాగ ఉండే వాళ్ళకి మేము ART మందులు స్టాప్ చేసి ఓన్లీ ఆయుర్వేదిక్ మెడిసిన్ మాత్రమే ఇస్తున్నాం. అలాంటి వాళ్ళు ఇప్పుడు 5-6 years స్టిల్ దే ఆర్ మెయింటైనింగ్ CD4 కౌంట్ అబోవ్. మీన్ CD4 కౌంట్ ఈజ్ 872 అట్ ద టైమ్ ఆఫ్ ఇంటరప్షన్. అంటే స్టాప్ చేసేటప్పటికి వాళ్ళు ఆల్రెడీ దేవర్ 850కి ఉన్నారు, వైరస్ కూడా 0 ఉంది అప్పటికి. అది స్టాప్ చేశాక మరి దే ఆర్ వైరస్ ఈజ్ అన్డిటెక్టబుల్ and CD4 count is mean CD4 count is 872. Okay. They are maintaining. ఆ స్టడీలో కూడా మేము చెప్పాము, బిలో 300 cells CD4 cells ఉండే వాళ్ళు 60% ఆఫ్ ద పేషెంట్స్ వర్ ఇన్ బిలో 300. బిలో 100 వచ్చి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద పేషెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళు మేము ట్రీట్మెంట్ స్టాప్ చేసినప్పుడు వాళ్ళది బిలో 500 0 మాకి పేషెంట్స్, అందరూ అబోవ్ 500. ఆఫ్టర్ స్టాపింగ్ ట్రీట్మెంట్ మోర్ దెన్ 70% ఆర్ 600 మీదనే ఉన్నారు. అండ్ అడ్వాంటేజెస్ ఏమంటే మనం బేసిక్ ART డ్రగ్స్తో స్టార్ట్ చేసి ఈ మెడిసిన్ ఇచ్చేదాని వలన మా మ్యాక్సిమం పేషెంట్స్ మీరు చర్మం అనిపిస్తుంది
స్టావుడిన్ అనే డ్రగ్ని ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద చీప్ మాలిక్యూల్. ఇట్ ఈస్ ఈక్వలెంట్ టు జిడావుడిన్ అని కూడా ఉంటుంది ఇంకొకటి. ఆ డ్రగ్స్తో పాటు అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దీనికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేసి దాన్ని స్టాప్ చేశారు. గవర్నమెంట్ హ్యాస్ నాట్ రికమెండింగ్ ఇట్. యాక్చువల్లీ నేను ఇప్పటికి కూడా నేను ఆ బేసిక్ డ్రగ్ని యూజ్ చేస్తాను. ఇట్ ఈస్ చీపెస్ట్ మాలిక్యూల్ ఇన్ ద ఆ కేటగిరీలో. అండ్ మై పేషెంట్స్ ఆర్ విత్ దట్ దే ఆర్ డూయింగ్ వెల్. ఇప్పుడు కూడా ఏఆర్టీ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉంటుంది? ఇస్తాం మేడం, తక్కువ రేట్కి ఇస్తాం మేము. రైట్. కంపెనీస్తో మేము ఇది చేసుకుని టైఅప్ వేసి మేము వారి తక్కువ రేట్కి ఇస్తాం. 40% 50% వరకు కొన్ని డ్రగ్స్ తక్కువకి ఇస్తాము. దాంతోపాటు మా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా ఇస్తాం అనమాట. దీనివల్ల ఏంటంటే ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండు ఏఆర్టీ డ్రగ్స్కి, అండ్ దే టాలరేట్ వెల్ ఏఆర్టీ డ్రగ్స్ని. మరి హెచ్ఐవి వైరస్ త్వరగా కంట్రోల్ వస్తుంది, CD4 కౌంట్ కూడా త్వరగా ఇంప్రూవ్ అయిపోతుంది. అండ్ దే విల్ బీ డూయింగ్ వెరీ వెల్, నార్మల్ లైఫ్ దే కెన్ లీడ్. అండ్ ఫ్యూచర్లో మేము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా స్టాప్ చేయాలి అనే ప్లాన్లో ఉన్నాము. మొత్తానికి ఆపేసి పేషెంట్ అసలు డ్రగ్లెస్ పేషెంట్ లా చేసి మానిటర్ చేయాలని చూస్తున్నాం దాన్ని. ఎందుకంటే ఇప్పుడు హెపటైటిస్ బి కూడా మేము ఈ మెడిసిన్ యూజ్ చేస్తాం. వాళ్ళకు కూడా 1 నెల 2 నెలలు అలాగ ఇచ్చేసి స్టాప్ చేసేస్తాం. వాళ్ళకి ఏ మెడిసిన్స్ ఇవ్వం, దే లీడ్ నార్మల్ లైఫ్. సిమిలర్లీ దీనికి కూడా మనం చేయొచ్చు అనే కాన్సెప్ట్లో ఉన్నాం. ఇప్పుడు క్వాలిటేటివ్ DNA PCR చేసి చూసుకొని స్టాప్ చేయలేదు. అది ఆ టెస్ట్లన్నీ ఇంకా చేసి చూడాలి. రైట్ డాక్టర్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఎవరికైనా అవసరం ఉన్నవాడికి తప్పకుండా మీ నెంబర్ ఇస్తాము, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సార్. It is my service to the people of this world, not only India, people of this world. మామూలుగానే డాక్టర్లు అంటే దైవంతో సమానం కదా సార్, మరి డాక్టర్స్ని అట్లానే చూస్తారు కదా. ఎందుకంటే ఈ భూమి మీద మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది, డాక్టర్స్కి, ఇంకెవరికి లేదు. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి.